అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన కొండకర్ల ఆవా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరైన కొండకర్ల ఆవా ఈ ఉత్సవాలతో పర్యాటక కేంద్రంగా మారింది. సహజ సిద్ధమైన అందాలతో అలరారే ఆవ పరిసరాలు పండగ వాతావరణాన్ని సంతరించుకొని సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, దాడి రత్నాకర్ కలిసి ఘనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ప్రజలకు కనుల పండగగా నిలిచాయి. ప్రకృతి ఒడిలో నిర్వహించిన ఈ ఉత్సవాలు సందర్శకులకు అరుదైన అనుభూతిని అందించగా ఆవ పరిసర ప్రాంతాలు రంగురంగుల అలంకరణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఆవపై ఏర్పాటు చేసిన రబ్బరు వంతెన ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మారి సందర్శకులను ఉత్సాహపరిచింది కొండకర్ల ఆవ. అతిథులకు ఆతిథ్యమిచ్చే వేడుకగా మారడంతో పాటు అనకాపల్లి జిల్లా పర్యాటక అభివృద్ధికి కొత్త దిశను చూపింది. ఆవపై ఏర్పాటు చేసిన రబ్బరు వంతెనపై సందర్శకులు నడుచుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ కొండకర్ల ఆవ అందాలను ఆస్వాదించారు. ఈ అనుభూతి ప్రజల్లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపింది. బోటు షికారుతో ఆవ పరిసర ప్రాంతం సందడి వాతావరణాన్ని సంతరించుకుంది. పువ్వుల ప్రదర్శనలు, ప్రత్యేక అలంకరణలు ఉత్సవాలకు అదనపు ఆకర్షణగా నిలవగా రాత్రివేళ బాణాసంచా వెలుగులు ఆవను వెలిగించినట్లుగా కనిపించాయి. ఫుడ్ స్టాళ్లలో స్థానిక రుచులతో పాటు సంప్రదాయ వంటకాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పిల్లల కోసం ప్రత్యేక ఆట ప్రాంగణం ఏర్పాటు చేయడంతో కుటుంబ సమేతంగా వచ్చిన సందర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. కొండకర్ల ఆవ చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలు, ప్రదర్శన ద్వారాలు ఉత్సవాలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అరకులో ఇలాంటి వేడుకలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు తొలిసారిగా కొండకర్ల ఆవలో ఉత్సవాలు జరగడం పట్ల ప్రజల్లో భారీ ఆసక్తి నెలకొంది. వేలాది మంది సందర్శకులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రకృతి అందాలను తిలకించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కొండకర్ల ఆవను రాష్ట్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కొల్లేరు సరస్సు తర్వాత రాష్ట్రానికి మరో మణిహారంగా కొండకర్ల ఆవను తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా కొండకర్ల ఆవ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అనకాపల్లి వాసులు అందరికీ కూడా అనకాపల్లి ఉత్సవాలకి జిల్లా తరపున కూడా స్వాగతం పలుకుతూ పద 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 పద